హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు సౌదీ నుంచి దమ్మం వెళ్తున్నాం. చాలా దూరం ఉంటుంది, ఒక 400 కిలోమీటర్ వస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయ్యాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను చూడండి. సిటీలోంచి ఎడారిలోకి వచ్చేసాం ఫ్రెండ్స్, చూపిస్తా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎడారిలోంచి వెళ్తున్నాం. 300 కిలోమీటర్ వరకు ఇలాగే ఉంటుంది. బొంకులు కానీ షాపులు కానీ ఏముండవు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా ఎడారి. ఇసుక తప్పించి ఇక్కడ ఇంకేమీ దొరకదు. వంటలు తప్పించి ఇంకేముండవు ఇక్కడ. చూసారా ఫ్రెండ్స్, 140 స్పీడ్లో వెళ్తుంది. అటువైపుకి ఇటువైపుకి లాగే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, 300 కిలోమీటర్ వరకు దొరికే అవకాశాలు కూడా ఉండవు ఫ్రెండ్స్. చూసారా, మొత్తం అంతా ఎడారి. దమ్మం వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంత దూరం వచ్చి తినకుండా వెళ్తే బాగోదు కదా అన్నాను. అందుగురించి మా కుమార్ గారిని ఎక్కడికన్నా హోటల్ తీసుకెళ్ళమని చెప్పాను. ఆ మంచి హోటల్ తీసుకెళ్తున్నారు. ఆఖరికి హోటల్ ఇక్కడ పెట్రోల్ బంకులకు తీసుకొచ్చారు. ఇక్కడ హోటల్ మంచిది, ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది అన్నారు. అందుగురించి టేస్ట్ చూద్దామని వచ్చాము. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ హోటల్ కేరళ హోటల్ అంట. ఫుడ్ ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్, చూద్దాం ఎలా ఉంటుందో. దీన్ని సౌదీలో కప్సా అంటారు. అదే మనమైతే ఇండియాలో బిర్యానీ అంటాము. అదే స్పెషల్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు కూడా ట్రై చేయండి. మనకి ఇండియాలో హోటల్ అయితే ప్లేట్లో పెట్టేస్తారు, ఇక సౌదీలో అయితే అలా కాదు, కీస్ మీద పెడతారు. ఇక్కడ అదే స్పెషల్ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి తప్పనిసరిగా. టేస్ట్ అయితే చాలా బాగుంది.